Okay, today we'll be seeing our fourth unit in our unconventional machining process. And fourth unit is mainly of thermal removal process. Because of thermal energy, you are going to remove the metallic object. Wherever material has to be removed, we are going to use thermal energy and we are going to remove. Thermal energy ante ela apply cheyochu manam. We can apply heat over the workpiece, or we can also apply extensive amount of light over the workpiece. Because of extensive amount of light being focused at a single point, heat is being generated from the light. Okay, and this heat ఏం చేస్తుంది? Heat it will start melting the workpiece. Okay, so we'll go into the slide. ఓకే, ఫోర్త్ యూనిట్ చూసామంటే రెండు పార్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ బీమ్ మెషినింగ్, లేజర్ బీమ్ మెషినింగ్. లోపల కంటెంట్ అంతా సేమ్, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, థియరీ ఏంటి, ఎలా మెటీరియల్ రిమూవల్ ఎట్లా జరుగుతుంది, ప్రాసెస్ పారామీటర్స్ ఏంటి, దాని ఎఫిషియన్సీ అక్యురసీ ఎంతవరకు ఉంది, అప్లికేషన్స్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, లోపల స్టోరీ అంతా ఒకటే. అయితే ఫోర్త్ యూనిట్లో వాట్ టాపిక్స్ యూఆర్ గోయింగ్ టు సీ? ఎలక్ట్రాన్ బీమ్ మెషినింగ్ అండ్ లేజర్ బీమ్ మెషినింగ్. ఈ రెండు టాపిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఒకటే డిఫరెన్స్ ఏంట్రా అంటే ఇక్కడ లేజర్ లైట్ అప్లై చేసాం, ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ అప్లై చేస్తున్నాం. ఎలక్ట్రాన్ బీమ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? See, electrons are taken from excited state of an atom. When an atom is taken to an excited state, electrons in the valence shell, you know what is valence shell? ఇవన్నీ చిన్నప్పుడు చదివి ఉంటాం. valence shell ఏంటంటే ప్రతి ఒక్క ఆటంకి 4-5 రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సోడియమే ఉంది. కెన్ యూ సీ దిస్ ఇమేజ్? ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, థర్డ్ ఆర్బిట్లో సి వీ హ్యావ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. See, whichever is the last orbit, it is called as valence electron. What happens to these valence electrons? ఈ valence shell లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ స్టేట్ కి తీసుకెళ్ళినప్పుడు these valence electrons get attracted and these electrons are being forced into a beam. Okay, అట్రాక్షన్ వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని ఊడి ఒక బీమ్ కింద తయారయ్యి ఆ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ ఫాల్ అపాన్ ది వర్క్ పీస్. అండర్స్టూడ్? సో అదే లేజర్కి వచ్చేసరికి ఏమైంది? లేజర్ లైట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? 2 or 3 rays combine over a focal lens and this lens will magnify or amplify this light beam and project it over a single point. ఓకే, లేజర్ లైట్ ఎట్లా వస్తుంది? మీరు చిన్నప్పుడు చూసుంటారు, కీ చైన్స్ ఉంటాయి, లేజర్ కీ చైన్, లేజర్ లైట్. హ్యావ్ యూ సీన్ దట్? ఆ లేజర్ లైట్ లోపల, కీ చైన్ లోపల ఎట్లా పనిచేస్తుంది అంటే లైట్ 2-3 చోట్ల ప్రొడ్యూస్ అయినా ఆ లైట్ రేస్ అన్నిటినీ కూడా ఒక లెన్స్ లోపలికి పంపడం జరుగుతుంది. ఆ లెన్స్ ఏం చేస్తుంది? ఇట్ అబ్జర్వ్స్ ఆల్ సార్ట్ ఆఫ్ రేస్ అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ అ సింగిల్ పాయింట్. Wherever focal point of that lens is falling, on that point we are going to focus all the light rays. Okay, because of extensive amount of light being focused at a single point, high amount of light is being falling, and this light will also have an adverse effect of heating up. Okay, ఒకేసారి ఎక్కువ లైట్ ఒకే పాయింట్ మీద పడేసరికి హీటింగ్ జరుగుతుంది, దాని ద్వారా మనం మెల్టింగ్ చేస్తున్నాం. ఓకే, టుడే విల్ సీ లేజర్ బీమ్ మెషినింగ్ ఫస్ట్ అండ్ దెన్ టుమారో విల్ బీ గోయింగ్ టు ఎలక్ట్రాన్ బీమ్ మెషినింగ్. లేజర్ బీమ్ మెషినింగ్ ఇందాకే చెప్పాం, థర్మల్ మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్ అన్నాం. ఎందువల్ల థర్మల్ మెటీరియల్ రిమూవల్? లైట్ అంతా ఒకే చోట పడేసరికి ఎక్కువ ఎనర్జీ ఫోకస్ అయ్యి ఆ మెటల్ని వేపరైజ్ అయ్యేటట్టు చేస్తుంది, మెల్ట్ అండ్ వేపరైజ్. అండర్స్టూడ్? ఇందులో మెటలే వాడాలి లేదు, నాన్ మెటాలిక్ వర్క్ పీస్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి చేయొచ్చు? లేజర్ బీమ్ మెషినింగ్లో అప్లికేషన్స్ ఏం చేయొచ్చు సార్ అంటే, యూ కెన్ యూస్ ఇట్ ఫర్ కటింగ్, లేజర్ కటింగ్,
laser drill, laser welding, and marking over a component. Laser marking over a component. అండర్స్టూడ్. మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. మార్కింగ్ ఎందుకు సార్ అంటే బిఫోర్ మెషినింగ్ మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు మేబీ మీ ఫస్ట్ ఇయర్లో కూడా చేస్తుంటారు వెల్డింగ్ ల్యాబ్లో, వర్క్షాప్ ల్యాబ్లో వెల్డింగ్ చేసినప్పుడు విల్ టేక్ అ స్మాల్ చాక్ పీస్ అండ్ మార్క్ ది part diagram over the component whichever has to be machined or whichever has to be welded. After drawing using a chalk piece only, we'll go to either drilling or cutting. అది ఏదైనా కానీ ఫస్ట్ మార్కింగ్ అనేది చాక్ పీస్తో చేసేవాళ్ళం. వెరస్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వన్ పర్సన్ కెనాట్ యూస్ a chalk piece and mark over each and every component, which is not at all feasible. So in industries they use lasers to make markings over the components. Understood? So this is one of the many applications where laser beam machining could be done. Okay. Fine. And next point lo em cheppadu, LBM is particularly suitable for making accurately placed holes. అంటే లేజర్ లైట్ చాలా స్పష్టంగా ఒక పాయింట్లో అప్లై చేసామంటే ఆ పాయింట్లోనే పడిద్ది. ఎస్ ఆర్ నో? సో హోల్ ఈస్ ఆల్సో మేడ్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ. అండర్స్టూడ్? సో దట్స్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎల్బిఎం. అండ్ ఎన్ని రకాల లేజర్లో ఉన్నాయి, చాలా రకాల లేజర్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వీ కెన్ యూజ్ ఇట్. అండ్ NdYAG ఇదేంటంటే ఇట్స్ ఎ డోప్డ్ అల్యూమినియం గార్నెట్. ఇట్స్ అన్ alloy actually where we are using yttrium aluminum garnet where neodymium is doped. You know what is doped? It is dipped into the diomium material such that the properties of diomium alloy are being conveyed to this Y3Al5O12. O12 ని ఆక్సైడ్ అని చెప్పలేము కాబట్టి గార్నెట్ అన్నాడు. ఇక్కడ ఏంటిది కొత్త పేరు అని అనుకోవద్దు. O2 ఉంటే ఆక్సైడ్ అంటాం, O12 ఉంటే గార్నెట్ అంటాం. అండర్స్టూడ్? ఈ కార్బన్ డైఆక్సైడ్ వేవ్ ఎలా జరుగుతుంది? వీఆర్ యూజింగ్ గ్యాస్ దేర్ అండ్ లేసర్ ఇస్ బీయింగ్ ఎమిటెడ్ ఇన్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్. అండ్ ఎంతవరకు కిలోవాట్ అంటే 25 కిలోవాట్ వాల్యూ వరకు వీ కెన్ ప్రొడ్యూస్ ది లేసర్. అండ్ సెకండ్ టైప్ ఇస్ ది NdYAG. అది ఏంట్రా అంటే లోపల ఒక క్రిస్టల్ వాడాం. ఓకే, సాలిడ్ స్టేట్ లేసర్ అన్నాడు కదా, సాలిడ్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ క్రిస్టల్. ఓకే, సో దిస్ yttrium crystal has more focusing property. So it focuses more amount of light into a single point, and this light is being delivered using a fiber optic cable. You know what is a fiber optic cable? For internet and all nowadays we are using optical fiber. Okay, so we can use an optical fiber cable to deliver this light. And ఎంత వరకు కిలోవాట్ అంటే 50 కిలోవాట్ పవర్ వరకు we can produce in pulsed mode. If continuous wave mode we can use only 1 kilowatt. Okay, CO2 చూసంటే 25 కిలోవాట్ వరకు కంటిన్యూస్ వేవ్ మోడ్లో పంపచ్చు. అండర్స్టూడ్? డిఫరెన్స్ బిట్వీన్ పల్స్డ్ మోడ్ అండ్ కంటిన్యూస్ మోడ్ ఏంటంటే కంటిన్యూస్, ఇట్ ఈస్ కంటిన్యూస్, నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్. whereas pulsed mode is nothing but small packets of energy. Like the wave is not continuous, it's something like bullets being fired one after the other. Pulsed mode. Whereas continuous mode ante the energy flow itself is like water flow. It's the wave format is continuous. Understood? So these are the two types of lasers. This is only for your understanding. Nowhere we are going to get a question in this. Understood? Anyhow, I'll share the PPT after the class. You can also watch it later. Okay, and I'll go into the schematic of the laser beam machining. అసలు లేసర్ బీమ్ మెషినింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అరే మొబైల్ మాత్రం కొద్దిగా జూమ్ చేసుకోండి, డయాగ్రామ్ మీకు కనిపించకపోతే. మీరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది. పవర్ సప్లై నుంచి వీఆర్ సెండింగ్ పవర్ టు ది ఫ్లాష్ ల్యాంప్. ఇటువైపు ఫ్లాష్ ల్యాంప్ పెట్టాం. ఓకే, ఈ ఫ్లాష్ ల్యాంప్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ఫీడ్బ్యాక్ మెకానిజం ఏంటి సార్?
అదేదో అలా ఉంది. ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, see these light waves are being sent from here and we are using a mirror here. ఈ మిర్రర్ ఏం చేస్తుంది, దాని మీద పడ్డ లైట్ అంతా కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ చేసిన తర్వాత హియర్ వీఆర్ యూసింగ్ పార్షియలీ రిఫ్లెక్టింగ్ మిర్రర్. ఇదేం చేస్తాం, స్మాల్ హోల్స్ విల్ బి దేర్ త్రూ విచ్ లైట్ విల్ బి ఎస్కేపింగ్ అండ్ రిమైనింగ్ లైట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు అండ్ ఫ్రో. ఓకే, top to bottom reflection will happen and slowly intensity of the light will be boosted because of this feedback mechanism. Understood? These light waves are being fed back to the mirror and they are reflected henceforth forth and back. We are increasing the intensity or we are amplifying the light here. Understood? So such amplification of light produces heavy amount of wavelength in the light, and whichever light is escaping through the holes in this partially reflecting mirror is being sent over the lens. The lens ఏం చేస్తుంది, concave lens, what does it do? It collects all the light waves and focuses on a single point. Okay, this focusing could be adjusted using the focal length, which is proportional to the intensity of the light falling on the workpiece. Okay, if you increase the focal length, light intensity decreases and thermal energy produced because of this light wave falling over the single point of contact on the workpiece also differs because of this focal length. Both are proportional. ఈ లెంత్ పెరిగింది అంటే ఈ వాల్యూ తగ్గిద్ది. ఓకే, థర్మల్ హీటింగ్ వాల్యూ తగ్గిద్ది. అండర్స్టూడ్? As you all know, because if the wave is like traveling for more distance, it is going to get reduced. The effect of the wave will be reduced. Okay, so based on this principle, the laser beam machining works, and wherever machining has to be done in computer, we are going to give a design and computer will write a program in CNC. యూజింగ్ కోడ్స్ ఇట్ విల్ రైట్ ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి వేరే ఇంటెన్సిటీతో కట్ చేయాలి. ఫోకల్ లెంత్ మారుతుంది, ఇంటెన్సిటీ తగ్గడం పెరగడం అలా చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్ ఇన్ దిస్ లేసర్ బీమ్ మెషినింగ్. ఓన్లీ పాయింట్ ఇస్ దట్ యూ నీడ్ టు గివ్ ది పర్ఫెక్ట్ డిజైన్ టు ది కంప్యూటర్ and you must enable the computer to write its own program such that the whole process is automated. Understood? It's a very simple process. You're applying laser light over the workpiece. ఆ లేసర్ ఎట్లా ప్రొడ్యూస్ అయిందంటే రెండు మిర్రర్స్ యూజ్ చేసాం. ఒకటి 100% రిఫ్లెక్టింగ్, ఇంకోటి పార్షియల్లీ రిఫ్లెక్టింగ్. ఈడేం చేసాం, ఫ్లాష్ లైట్ పెట్టాం. ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల లైట్ ఇంటెన్సిటీ కొద్దిగా పెరిగి దాని ఇంటెన్సిటీ 100% రీచ్ అయ్యేటప్పటికి వీఆర్ ఫోకసింగ్ ది లైట్ బై యూజింగ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఓవర్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. And this focal length defines the intensity of the light falling over the workpiece. Hope you all are following my class. Are ardham avutunda class? You can ask any questions if you have. You can ask in the middle, not at all a problem. ఉన్నారా లేదా క్లాస్ లో? అర్థం అవుతుందా? సింపుల్ ప్రాసెస్ ఇది, ఏదో పెద్ద ప్రాసెస్ అని మాత్రం అనుకోవద్దు. లేసర్ బీమ్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆ ఇంటెన్సిటీ ఎట్లా డిఫర్ చేస్తున్నాం, డిఫర్ చేసిన తర్వాత మనం ఏ వర్క్ పీస్ మీద ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాం, వెరీ సింపుల్. అండర్స్టాండ్? మీ చేతిలో లేసర్ లైట్ ఉందనుకుందాం. ఓకే, యూఆర్ అప్లయింగ్ లేసర్ లైట్ ఓవర్ పేపర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ యూఆర్ పాసింగ్ దిస్ లేసర్ లైట్ యూసింగ్ ఎ లెన్స్. ఒక భూతద్దం తీసుకుని, చిన్నప్పుడు చాలా సినిమాలో కూడా చూస్తుంటాం, 2-3 భూతద్దాలు పెడతాడు హీరో, పెట్టి లైట్ అంతా ఒకే పాయింట్ మీద పడేటట్టు ఆ పేపర్ మీద పెడతాడు. ఆ పేపర్ ఏమవుతుంది, బికాస్ ఆఫ్ హెవీ అమౌంట్ ఆఫ్ హీట్ ఇట్ గెట్స్ ఇగ్నైటెడ్ అండ్ పేపర్ గెట్స్ ఫైర్డ్ బికాస్ ఆఫ్ దిస్ లేసర్ లైట్. అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది లేసర్ బీమ్ మెషినింగ్. అండర్స్టూడ్? సో ఇక్కడ చూసారంటే అక్యురసీ, ఎఫిషియన్సీ ఏంటి సార్ ఈ 2 పాయింట్లు? అక్యురసీ మీకు ఈ పాయింట్లో చెప్పాను, విచర్ పాయింట్ మెషినింగ్ హ్యాస్ టు బి డన్, వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దట్ పాయింట్ అలోన్. సో అక్యురసీ ఎంతవరకు ఉంది? 100% అక్యురసీ చెప్పచ్చు మీరు. ఓకే, ఇఫ్ ద వర్క్ పీస్ మెటల్ ఇట్స్ నాట్ ప్రాపర్,
Like for example, melting point of the workpiece is only 150 degrees Celsius. For example, చెప్తున్నాను. And laser light యొక్క intensity is more than 200 degrees Celsius. Then what happens? Because of heavy amount of heat, whichever depth of cut is desired by the person is exceeded unnecessarily. Understood? So ఈ mismatch జరగకుండా ఉంటే accuracy of the okay, ఈ mismatch జరగకుండా ఉంటే accuracy of this laser beam machining is 100%. It's only up to the user what material of workpiece he is choosing and what is the focal length he is going to produce over that workpiece. Very simple. If both are appropriate, then the process is 100% accurate. And efficiency చూసామంటే see efficiency అనే మాటకి నువ్వు ఇది డైరెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తున్నావు, లైట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత రిఫ్లెక్టింగ్ మిర్రర్ పెట్టి, పార్షియల్లీ రిఫ్లెక్టింగ్ మిర్రర్ పెట్టి ఆ ఇంటెన్సిటీని ఇంకా ఇంకా పెంచుతున్నామే తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు అన్నెసెసర్లీ spend energy here. Power supply once given is given. Okay, we can't do anything there. But we are not wasting the light waves. We are not making it to escape in any other hole. Everything is a closed atmosphere, and whichever light is being escaping through these holes is only utilized through the focal length. Okay, and the remaining light keeps on reflecting inside the shell itself, and whichever is escaping has the higher intensity there. సో ఇక్కడ అక్యురసీ కానీ ఎఫిషియన్సీ కానీ చూస్తే నువ్వు 100% చెప్పేయచ్చు. ఎస్ ఆర్ నో? డూ అండర్స్టాండ్ అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంది ఈ ప్రాసెస్లో అని చెప్పి? అర్థమైందిరా స్లైడ్? అర్థమైందా? నౌ ఐ ట్రై టు ప్లే స్మాల్ వీడియో. Just listen through that video and ask if any questions are there. You can ask me. See, laser beam machining la చూడ నాజిల్ డయామీటర్ చూసావా? నాజిల్ డయామీటర్ చూడు, డెప్త్ ఆఫ్ కట్ ఎంతవరకు జరుగుతుంది, దాని ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంటుందో ఆలోచించు. అది చూసావా కటింగ్ ఎలా జరుగుతుందో? మీకు ఈ ప్లేస్ చూసారా ఎంత బాగా కట్ చేశాడు వాడు? పాయింట్ ఆఫ్ సపోర్ట్ చూస్తే రెండు పాయింట్లు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ 2 పాయింట్స్ ఆఫ్ సపోర్ట్ తోనే ఆ మెటీరియల్ ఎంత బాగా నుంచుంటుందో చూడు. పాయింట్ ఆఫ్ సపోర్ట్ సి 1 and 2, ఓన్లీ 2 పాయింట్స్ ఆఫ్ సపోర్ట్ ఇస్ దేర్. రిమైనింగ్ మెటీరియల్ ఇస్ ఎగ్జాక్ట్లీ కట్. ఏదో పీస్ ఆఫ్ కేక్ కట్ చేసినంత ఈజీగా హీ హస్ కట్ ది మెటీరియల్. కెన్ యూ సీ దిస్ హౌ అక్యురేట్ ది కట్ ఇస్? అండ్ డెప్త్ ఆఫ్ కట్ చూడు, కనీసం ఒక 1 inch అయినా ఉంటుంది. వితౌట్ ఎనీ స్ట్రగుల్ హీ హస్ ఈజీలీ కట్ ది మెటల్. ఎస్ ఆర్ నో? సో అక్యురసీ కానీ ఎఫిషియన్సీ కానీ చూస్తే లేజర్ బీమ్ మెషినింగ్ హ్యాస్ హయ్యర్ వాల్యూస్. అరే ఈ టెక్నిక్ ఎప్పుడైనా ఏదైనా మూవీస్లో చూసారా మీరు? చిన్నప్పుడైనా జేమ్స్ బాండ్ మూవీస్ చూసుంటే యూ షుడ్ హ్యావ్ సీన్ దిస్ టెక్నిక్ దేర్. In some movie I have also seen it. I don't remember the name, but you can imagine how efficiently we are going to cut. Cake kuda enta andanga cut cheyalem manam. Okay, the knife we are using won't be fine enough to cut the cake this much efficiently. Whereas see, using laser beam machining, how efficiently they are cutting the workpiece there. అరే అర్థమైందా వీడియో? మీకు కనిపించిందా మొత్తం? Shall I close this video? Hope you all understood the process. If not,
please ask me. I'll send this video again in your WhatsApp groups. You can also watch it later. Okay, and I'll go back here. We have another video that's for 5 minutes. I'll play in the end of this session. It's around 5 minutes. I'll close with only 3 more slides. I have to close. Applications, advantages and disadvantages. అప్లికేషన్స్ చూసామంటే లేసర్ బీమ్ కట్టింగ్లో వాడచ్చు, డ్రిల్లింగ్ ప్రాసెస్లో, మిల్లింగ్ ప్రాసెస్లో వాడచ్చు. 2 చోట్ల మనం ఈజీగా వాడచ్చు దీన్ని. ఇక్కడ మళ్ళీ ఏ లేసర్ వాడితే ఈ డ్రిల్లింగ్ ప్రాసెస్ ఈజీగా జరుగుతుంది, అది వాడడానికి ఎటువంటి గ్యాసెస్ వాడాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం, విచ్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ అప్లికేషన్, రిమెంబర్ 2 అప్లికేషన్స్ ఆర్ దేర్, డ్రిల్లింగ్, మిల్లింగ్. ఓకే, డ్రిల్లింగ్లోని వాడచ్చు, మిల్లింగ్లోని వాడచ్చు. అండర్స్టూడ్. అడ్వాంటేజెస్ చూసామంటే ఈ స్లైడ్ చూడకుండా చెప్పాలంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, 100% అక్యురేట్ సార్ట్ ఆఫ్ కటింగ్ కుడ్ బి డన్. ఎస్ ఆర్ నో? And not only metals, even non-metallic objects also could be used in laser beam machining. Understood? These are the 2 major advantages. And లోపలికి వెళ్తే cutting path of the laser point can move any path. అదే అంటే there is no limit, like it should only move in this direction, it should not move in the other direction అని లేదు. లేసర్ బీమ్ అప్లై అవుతుంది, 5 mm డెప్త్ ఆఫ్ కట్ లేదా 10 mm డెప్త్ ఆఫ్ కట్, దాని తగ్గట్టు ఫోకల్ లెంత్ మార్చుకోవడం, కట్ చేయడం. వెరీ సింపుల్. జస్ట్ లైక్ డ్రాయింగ్ అ స్మాల్ డయాగ్రామ్, హీస్ టేకింగ్ ఇట్. అండ్ ఆ కట్టింగ్ నాజిల్ డయామీటర్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఫైన్ ఇనఫ్, వెరీ వెరీ స్మాల్ సార్ట్ ఆఫ్ కటింగ్ ఇస్ బీయింగ్ డన్. ఏదో దారంతో కట్ చేసినంత ఈజీగా, వైరిడియంతో కట్ చేసినంత ఈజీగా కట్ చేశాడు వాడు. ఎస్ ఆర్ నో? వైరిడియం గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా లేదా వైరిడియం? ఐ టేక్ ది ఆన్సర్ as yes. ఓకే, వైరిడియం కన్నా ఇంకా ఎఫిషియెంట్గా చేయాలంటే చేయొచ్చు. అండర్స్టూడ్. సో ఇంకే అడ్వాంటేజెస్ ఉన్నాయి, స్ట్రెస్ తక్కువ, ఫ్రెజైల్ మెటీరియల్స్, గ్లాస్ కూడా కట్ చేయొచ్చు ఇందులో. యూ షుడ్ నాట్ ఓన్లీ లైక్ ఈవెన్ పేపర్ కుడ్ బి కట్ యూసింగ్ ఎ లేసర్ బీమ్ మెషినింగ్, నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లమ్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ మస్ట్ అడ్జస్ట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది laser light. It should not have more temperature because paper is easily like it could easily inflammable అంటారు చూడు, త్వరగా ఇగ్నైట్ అయ్యే గుణం ఉంది, దానికి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అదర్ ప్రాపర్టీస్, అడ్వాంటేజెస్ చూసామంటే హార్డ్ అండ్ అబ్రేసివ్ మెటీరియల్ కెన్ బి కట్, స్టిక్కీ మెటీరియల్స్ కుడ్ బి కట్. గమ్ లాగా ఉంది మెటీరియల్, దాన్ని చేత్తో కట్ చేస్తే అదంతా అంటుకొని వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. జస్ట్ పుట్ ఇట్ ఇన్ లేసర్ బీమ్ మెషినింగ్, స్టిక్కీ మెటీరియల్స్ కుడ్ బి ఈజీలీ కట్, నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్ అని చెప్పాడు. ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే ఆ ప్రాసెస్ కన్వెన్షనల్ మెథడ్లో వాడినప్పుడు ఇక్కడ కన్నా ఎక్కువ ఖర్చు అవుతే అది కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పచ్చు. వేరే డిసడ్వాంటేజ్లో చూసామంటే హియర్ ఐ టెల్ యూ ఇట్ ఇస్ హ్యావింగ్ మోర్ క్యాపిటల్ కాస్ట్. క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఎందుకైంది? బికాస్ ఆ లేసర్ బీమ్ సెటప్, ఈ సెటప్ అంతా తీసుకురావాలంటే క్యాపిటల్ కాస్ట్ ఎక్కువే. కానీ క్యాపిటల్ కాస్ట్ పక్కన పెడితే కట్టింగ్ కాస్ట్ చూస్తే తక్కువ ఉంటుంది. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తాం, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ ఇస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ది లేసర్ లైట్, అండ్ సింపుల్గా మనకి ఎక్కడైతే కటింగ్ జరగాలో అక్కడ లేసర్ లైట్ పెట్టుకుంటే చాలు. అలా మాట్లాడుకుంటే కటింగ్ కాస్ట్ తక్కువే. బట్ క్యాపిటల్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇస్ మోర్. See, each and every time this lens is to be removed, cleaned, and it has to be installed again. ఒకవేళ ఈ లైట్ రిఫ్లెక్టింగ్ మిర్రర్లో అయినా ఇంప్యూరిటీస్ స్టోర్ అవుతాయి, అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో లైక్ మెయింటెనెన్స్ ఎక్కువ సార్లు చేయాల్సి ఉంది. డిసడ్వాంటేజ్ చూసుకుంటే అదొక మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంది మాట్లాడడం, క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ట్యాపరింగ్ చేసినప్పుడు థిక్నెస్ డ్యూ టు ట్యాపర్ వీ కాంట్ గివ్ 100% అక్యురసీ. ట్యాపర్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, బికాస్ డ్యూరింగ్ ట్యాపరింగ్ ద డైరెక్షన్ ఆఫ్ కట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ డ్రాస్టిక్లీ. యూ కాంట్ అష్యూర్ స్మూత్ కట్ దేర్. ట్యాపర్ కట్టింగ్లో మాత్రం యూ కాంట్ అష్యూర్ స్మూత్ కట్ టు హ్యాపన్. సో అగైన్ యూ నీడ్ టు డూ సమ్ సర్ఫేస్ ఫినిష్. ట్యాపర్ కట్టింగ్ జరిగిన తర్వాత మాత్రం సర్ఫేస్ ఫినిష్ ఖచ్చితంగా చేయాలి. యూ కాంట్ టెల్ దట్ 100% స్మూత్ కట్ ఉంటుంది, బికాస్ ట్యాపర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీమీటర్కి దర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్
యాంగిల్ బీయింగ్ కట్, ఒక 30 డిగ్రీ కానీ 45 డిగ్రీ కానీ కట్ అవుతూ వెళ్తుంది. అది యూనిఫామ్గా జరగాలని రూల్ లేదు. అండర్స్టూడ్? సో ఒక సర్ఫేస్ ఫినిష్ కావాల్సి వస్తుంది. దట్స్ అ స్మాల్ డిసడ్వాంటేజ్. యూ కాంట్ టెల్ దట్ ఇట్స్ అ మేజర్ డిసడ్వాంటేజ్. అండ్ గ్యాస్ లోపల ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మీడియం, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ గ్యాస్ యూ హ్యావ్ టు రీఫిల్ ఇట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. రోజు మెషిన్ ఆన్ చేస్తున్నాం, యూ హ్యావ్ టు చెక్ ఫర్ ది వాల్యూస్ వెదర్ 100% ఆఫ్ ది గ్యాస్ is being retained inside or not. That's a small disadvantage again. Okay, apart from these disadvantages, if you go for advantage, 100% accurate cut, efficient cut kavalanunte, you can directly go for laser beam machining. Okay, high accuracy parts could be machined, no lubricant is required, no tool is there. First of all, no tool wear అని చెప్పాం. And heat affected zone, see machining జరగడం వల్ల హీటింగ్ ప్రాబ్లం వస్తుంది లేదా హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందన్న కంప్లైంట్ ఇక్కడ ఉండదు. బికాస్ వేర్ ఎవర్ లైట్ ఇస్ బీయింగ్ ఫోకస్డ్ దేర్ ఓన్లీ హీట్ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఓకే, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ లైట్, excessive amount of byproduct heat is being generated there. Where it's happening? Only in the workpiece. It's not happening in the other part of the machine. మేబీ ఆ లైట్ ఫోకస్ అవ్వడం వల్ల లెన్స్ తర్వాత ఏమైనా హీటింగ్ జరగచ్చేమో కానీ there is no unnecessary heating problem there. Okay, so narrow heat affected zone, it's another advantage. Okay, and each slide I'll complete the whole unit and send through WhatsApp group. In the meanwhile I have a small video to play. I'll try to play that video and explain in the meanwhile. Please go through. Only 5 more minutes or 6 minutes I'll take, after which we can end the class. Okay. ఓకే, లేజర్ బీమ్ మెషినింగ్ ఏంట్రా అంటే నాన్ కన్వెన్షనల్ మెషినింగ్ ఆర్ అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్లో ఒక ఎఫెక్టివ్ మెషినింగ్. ఓకే, అండ్ లేసర్ దాని ఫుల్ ఫామ్ మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు. లేసర్ అంటే ఏంట్రా అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై సిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకే, ఇక్కడ రేడియేషన్ జరగలేదు మనం తీసుకున్న లేసర్లో, బట్ రేడియేషన్ని వీఆర్ ఇండ్యూసింగ్ ఇట్ యూజింగ్ మిరర్స్ దేర్. Okay, so that could be called as radiation, and when this radiation is collected using a lens and applied over a single point, this light beam could be called as laser light. Understood? So after application of laser, ఏంటి క్రిస్టల్ వాడతాం. క్రిస్టల్ ఎప్పుడు వాడాం? ఈ క్రిస్టల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి సార్? గార్నెట్లా ఈ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో it will gain energy because of doped with the neodymium. It is gaining energy, and these electrons will be rotating from power supply to the garnet. Henceforth more amount of electrons are being induced, and this photon is nothing but light packets. Photon is nothing but a light packet. ఈ లైట్ ప్యాకెట్స్ ఏం జరుగుద్ది? ఇట్ విల్ ఎమిట్ లైట్, అండ్ మనం ఏం చేస్తున్నాం, ఆ లైట్ అంతాని ఫోకస్ చేసి ఒక లెన్స్కి పెట్టి ఆ లెన్స్ నుంచి ఒక్క పాయింట్లో ఫోకస్ చేస్తున్నాం. సో హియర్ దిస్ ఇస్ హౌ అ లేసర్ బీమ్ ఇస్ బీయింగ్ generated. Understood? Not only NDYAG, but there are a number of crystals we can use. Understood? And here in this topic he has discussed many things, working principle gani, construction gani, ఇవన్నీ ఎలా పనిచేస్తుంది ఏంటి అవన్నీ వాడు డిస్కస్ చేస్తున్నాడు. సో మెషినింగ్ చూసారా ఎంత బాగా జరుగుతుందో? జస్ట్ కంటిన్యూస్గా ఎక్కడైతే మనకు కట్ కావాలో లేసర్ హెడ్ ఏదో కేక్ మీద ఐసింగ్ వేసినట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అండర్స్టూడ్? సో లోపల ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అంటే పవర్ సప్లై తీసుకున్నాం, పవర్ సప్లై నుంచి ఫ్లాష్ లైట్కి పవర్ ఇచ్చుకున్నాం. ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వగానే లైట్ వేవ్స్ ఆర్ సెంట్ ఇన్ టు ది దిస్ షెల్ వేర్ mirrors are used. As I already told you, what mirrors are there? 100% reflecting mirror, partially reflecting mirror, and if not mirror you can use a ruby crystal. Okay, what does this crystal do? It will emit light waves in a more efficient way, such that those light waves could be collected over a lens and focused on the workpiece on a single point of contact. Understood? Thus laser light is being projected over the workpiece at a single point.
లోపల క్రిస్టల్ లోపల ఏం జరుగుతుంది? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ టేకెన్ టు ది హైపర్ స్టేట్ ఆర్ యాక్టివేటెడ్ స్టేట్ ఆర్ ఎక్సైటెడ్ స్టేట్. ఇవన్నీ ఫిజిక్స్లో చదువుంటారు 12th క్లాస్లో. సి, ఫ్రమ్ వన్ షెల్ టు అదర్ షెల్ ఇట్ ఇస్ మూవింగ్ బికాస్ ఆఫ్ దీస్ ఎక్సైటింగ్. ఈ ఎక్సైటింగ్ వల్ల వ్యాలెన్స్ షెల్లోకి వెళ్ళి మళ్ళీ ఈ షెల్లోకి వచ్చేటప్పుడు దర్ ఇస్ హెవీ అమౌంట్ ఆఫ్ ఫోటాన్స్ బీయింగ్ రిలీజ్డ్. Photons are nothing but light packets, and these light packets are being focused into the lens, and it is projected on a single point over the workpiece. This length from the crystal to the workpiece is called as focal length. If you are increasing it or decreasing it, intensity of the light falling on the point over the workpiece also differs, as I already told you. Understood? So this is how laser beam machining works. And you can watch this video on YouTube also later, or I'll send the same video in WhatsApp groups. You can watch it later with volume. You can have a better understanding there. Understood? So applications, as I already told you, engraving gaani, welding gaani, cutting, drilling gaani, surface treatment gaani, ee 5 chotla we can use this technique. And effective ga ekkada ante drilling milling lo cheyochu. Understood? సో అప్లికేషన్స్ ఇవి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చూస్తే నెక్స్ట్ స్లైడ్ సి. అసలు కాంటాక్ట్ అనేది లేదు, టూలు లేదు. సో టూల్ లైఫ్ అనేది మనం ఆలోచించక్కర్లేదు, అదొక అడ్వాంటేజ్. కండక్టివ్ మెటల్స్కి వాడాలి, నాన్ కండక్టివ్ మెటీరియల్స్కి వాడలేమని లేదు. మెటీరియల్ ఏదైనా కానీ యూ కెన్ ఈజీలీ కట్ యూజింగ్ లేజర్ బీమ్ మెషినింగ్. టూల్ వేర్ అనేదే ఉండదు. Very small diameter we can focus. That's how we are achieving small holes. Understood? I'll show another image how drilling could be done effectively. Okay, surface finish bond except for taper cutting. Taper cutting lo matram surface finish external ga malli ichukovalsi vachindi. Understood? And major disadvantage, heavy amount of energy is being consumed. ఓకే, అండ్ మెటీరియల్ రిమూవల్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది. ల్యాంప్ ఏదైతే వాడుతున్నామో ఫోకస్ చేయడానికి దాని లైఫ్ స్పాన్ కూడా వీ హ్యావ్ టు చెక్ ఫర్. సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ బీమ్ మెషినింగ్. ఓకే, ఐ విల్ ట్రై టు షేర్ దిస్. జాన్సన్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? యూ సెడ్ నో ఫర్ సంథింగ్. Johnson, unnava class la? You have any questions you can ask? I see a no sir from you. No doubt. Oh, doubts and on 10, no one. No. Okay, okay. I lost the image here. I'll send the image later in your WhatsApp groups. You can see how Google we can see. I don't find a real-time image anywhere here. But only point I could tell from these images also. See the nozzle and amount of laser coming out of the nozzle and how effectively cutting is being done. That only I can show you here. Nothing else. See, this is some plate. Okay, this is a cylindrical drills being done here. Just like using a punch hole mechanism laga punching జరిగినట్టు జరిగింది. చూసారు అక్కడ
పేపర్ పంచ్ చేస్తాం చూసా, పంచ్ హోల్ ఉంటుంది పేపర్కి థ్రెడ్ కట్టే చోట. ఇన్ సిమిలర్ వే ఎంత ఎఫెక్టివ్గా కట్ జరిగిందో చూడండి. సో దిస్ ఇస్ లేసర్ బీమ్ డ్రిల్లింగ్. ఓకే, అండ్ విత్ దిస్ ఐల్ ట్రై టు ఎండ్ ది సెషన్ హియర్. సిఆర్స్ ఎవరైనా ఉన్నారా క్లాస్లో? సిఆర్ సార్ చెప్పండి సార్. ఉన్నాను సార్. ఉన్నావా? ప్రదీప్, ఇంకా మిగతా సెక్షన్ వాళ్ళు కూడా, ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ వాళ్ళ గ్రూప్లో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇలా క్లాస్ జరిగిందని చెప్పి. డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. We'll meet in the tomorrow's class. Okay, thank you all for joining. Thank you.